హాయ్ ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి ఎల్డీసీ 2023లో భాగంగా జీడీఎస్ టు ఎంటీఎస్ సర్ప్లస్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అయితే రిలీజ్ అయిన మరుసటి రోజే దాన్ని హోల్డ్లో ఉంచమని చెప్పి ఆర్డర్స్ రావడం జరిగింది. దాంతో మన యాస్పిరెంట్స్ అందరూ మరియు ప్రమోషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా కంగారు పడుతున్నారు ఫ్రెండ్స్. అయితే దీనిపై వివిధ రకాలుగా అపోహలంతా కూడా వచ్చాయి ఫ్రెండ్స్. రిజల్ట్స్ ఇప్పుడు రావేమో, క్యాట్లోకి కేసు వేసారేమో అని అనుకొని చాలా లేట్ అవుతుంది అని భావిస్తున్నారు. అయితే వీటన్నిటికీ స్వస్తి చెప్తూ మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఆఫీస్ వారు నిన్న ఈ రివైజ్డ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇక ప్రమోషన్ వచ్చిందో వీరందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ అనేటువంటివి డివిజనల్ హెడ్స్ 3 days లోపల ఇచ్చేయాలి. అలాగే పోస్టింగ్ ఆర్డర్స్ పడిన తర్వాత 7 రోజుల లోపల ఈ ప్రమోషన్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా వారి ఓల్డ్ పోస్ట్లో రిలీవ్ అయిపోయి కొత్త ప్రమోషన్ పోస్ట్లో జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇలా ప్రమోషన్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా దీన్ని మెన్షన్ చేయమని చెప్పారు ఫ్రెండ్స్. సో ఆర్డర్స్ అపాయింట్మెంట్ అనే వర్డ్ మాత్రమే వాడండి, ప్రమోషన్ అనే వర్డ్ వాడకండి అని ఖచ్చితంగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే జీడీఎస్ క్యాడర్ అనేటువంటిది మన డిపార్ట్మెంట్కి బయట క్యాడర్ కాబట్టి జీడీఎస్ నుంచి ఎంటీఎస్కి రావడం వల్ల వారిని ప్రమోషన్ అన్నారు ఫ్రెండ్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వచ్చిన వారు అవుతారు కాబట్టి వారికి ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్లోకి ఫస్ట్ అడుగు పెడుతున్నారు కాబట్టి వారికి అపాయింట్మెంట్ అనే ఇవ్వాలి, అంతేగాని అది ప్రమోషన్ అనేటువంటి మాట ఎక్కడ వాడకూడదు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇచ్చినటువంటి రివైజ్డ్ వేకెన్సీ పొజిషన్. సో దీని ప్రకారంగా సెలక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సర్ప్లస్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే మెరిట్ వచ్చుండి హోమ్ డివిజన్లో పోస్ట్ రాలేదో అలాంటి వారిని ఈ సర్ప్లస్ లిస్ట్లో విడుదల చేశారు ఫ్రెండ్స్. సో ఇందులో చాలామందికి ఈసారి టగ్ ఆఫ్ వార్ వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే మార్కులు వచ్చిండే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సో ఒకే మార్క్స్ కానీ వచ్చినట్లయితే అలాంటి సందర్భాల్లో ఏజ్ని క్రైటీరియాగా తీసుకుంటారు ఫ్రెండ్స్. అంటే ఎవరైతే ముందు పుట్టి ఉంటారో, ఎవరికైతే వయసు లేదా రోజులు ఎక్కువగా ఉంటుందో వారికి ఈ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అయితే ఈసారి చాలామందికి 96లో అట్లాగే వచ్చాయి, అలాగే 94లో కూడా టగ్ వచ్చింది, 92లో కూడా చాలామందికి రావడంతో అలాంటి సిచ్యుయేషన్లో డేట్ ఆఫ్ బర్త్ని క్రైటీరియాగా తీసుకొని ఈ అపాయింట్మెంట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదే చివరి లిస్ట్ ఫ్రెండ్స్. మన ఎల్డీసీ 2023కి సంబంధించి అన్ని రిజల్ట్స్ అన్నీ కూడా అనౌన్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సర్ప్లస్ లిస్ట్లో ఎవరైనా డిక్లైన్ చేసినట్లయితే వారి ప్లేస్లో మాత్రమే మరొక సెకండ్ లిస్ట్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్. లేకుండా అందరూ కానీ జాయిన్ అయిపోయారంటే సో మరొక లిస్ట్ అనేటువంటిది ఉండదు ఫ్రెండ్స్. అంతటితో మనకి ఎల్డీసీ 2023కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక మనం ఎల్డీసీ 2024కి సంబంధించి చూసుకోవాలి ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి కూడా షెడ్యూల్ విడుదలైంది. అయితే అది 22 విడుదలైంది. సో త్వరలోనే వాటిని కన్ఫర్మ్ చేస్తూ మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ లోపలే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎల్డీసీ 2024కి సంబంధించి షెడ్యూల్ అనేటువంటిది పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.